ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 26వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారానికి సిద్ధపరచవలసినటువంటి పలకలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. తుమ్మ చెట్లు నరికి వాటిని కలపగా కోసి చిత్రికతో చెక్క చేసి దానికి బంగారు రేకు పొదిగించాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. బంగారం అనేది దైవత్వాన్ని సూచిస్తూ ఉందని, పలకలు బంగారాన్ని ధరించుకున్నాయని, అలాగే పలకలకి బంగారు రేకు పొదిగించబడినప్పుడు తుమ్మకర్ర కనబడట్లేదు అనే విషయాల గురించి గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. 4వ మాటగా ఆ పలకలకి బంగారు రేకు పొదగబడినప్పుడు వాటికి గొప్ప సౌందర్యం వచ్చింది. ఎందుకంటే తుమ్మకర్ర ఇంకా కనబడట్లేదు. ఇప్పుడు కనబడేదంతా కూడా బంగారమే. ఆ బంగారం వాటికి గొప్ప అలంకారంగా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం బంగారం అని చెప్పుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అతి సుందరుడు. ఆయన అతి సుందరుడు. కీర్తనకారుడు అంటాడు 45వ అధ్యాయంలో, 45వ కీర్తన 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నరుల కంటే కూడా నీవు అతి సుందరుడువు అంటున్నాడు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో ఆయన్ని గుర్తించవచ్చు. 10,000 మందిలో ఆయన్ని గుర్తించవచ్చు. కాబట్టి మనం క్రీస్తును ధరించుకుంటే, తుమ్మకర్ర లాంటి మనం బంగారం లాంటి యేసుక్రీస్తును మనం ధరించుకున్న వారమైతే మనం కూడా ఆత్మీయంగా సౌందర్యంగా కనబడతాం. మనం కలిగి ఉండాల్సింది బాహ్య సౌందర్యం కాదు. మనం కలిగి ఉండాల్సింది బాహ్య సౌందర్యం కాదు. 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఏం ధరించుకున్నట? పరిశుద్ధమైన అలంకారములు, పరిశుద్ధ అలంకారాలు ధరించుకోండి అంటారు. పేతురు గారు అంటారు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అంతరంగ పురుషుడు అలంకరించబడాలి. వెలుపటి అలంకారం కాదు. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, ఇది వెలుపటి అలంకారం.
వెలపటి అలంకారం అంటే ఈ వెలపటి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అందరూ అంతే, పురుషులైనా స్త్రీలైనా వెలుపటి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బాగా అందరికీ అందంగా కనబడాలని. కొంతమంది వయసు కూడా కనపడకూడదు అని వెలపటి అలంకారాన్ని ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా, ఓపికగా, ఎంతో సమయాన్ని వెచ్చించి మనం ప్రయాసపడుతూ ఉంటాం. వెలపటి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అలంకరించుకోవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ వెలుపటి అలంకారానికి మనం ఎంత శ్రద్ధ అయితే కనుపరుస్తామో, మన హృదయపు పరిశుద్ధ అలంకారానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. వెలుపటి అలంకారం కంటే మనం అంతరంగ పురుషుని అలంకరించుటలో మనం శ్రద్ధ వహించాలి. కాబట్టి మనం బాహ్య అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే ఆత్మీయమైన అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆత్మీయ అలంకారమైనటువంటి క్రీస్తును, ఆయన అతి సుందరుడు నరులందరిలో, ఆత్మీయ అలంకారమైనటువంటి క్రీస్తును మనం ధరించుకున్నామా లేదా? మనం చేసే బోధల్లో కానీ, మన వైఖరిలో కానీ, మన ప్రవర్తనలో కానీ యేసుక్రీస్తును చూపిస్తున్నామా, లేకపోతే నిన్ను నీవే లోకానికి చూపిస్తున్నావా? ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఐదవది, పలకలకి బంగారం పొదిగించుటలో వాటి యొక్క విలువ పెరిగింది. అప్పటి వరకు అది తుమ్మకర్ర. ఎప్పుడైతే దానికి బంగారాన్ని పొదిగించామో దాని విలువ పెరిగింది. అలాగే ఈనాడు యేసుక్రీస్తును అంగీకరించిన వారు కూడా ఎంతో విలువైన వారు. ఒక వస్తువును కొనటానికి మనం ఇచ్చేటువంటి వెలను బట్టే దాని విలువ మనకు అర్థమవుతుంది. విశ్వాసులైనటువంటి మనం ఆయన రక్తము చేత కొనబడిన వారు. ఆయన రక్తము చేత కొనబడినవాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొన్నావు అంటున్నాడు. విశ్వాసులు ఆయన రక్తము చేత కొనబడిన వారు. మరి ఆయన రక్తం ఎలాంటిది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 18-19 వచనాలు చదువుతాను. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, మరి అమూల్యమైన రక్తము చేత అంటున్నాడు. అమూల్యమైన, వెలకట్టలేని. కాబట్టి ఆయన రక్తం వెలకట్టలేనిది. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు కాబట్టి. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు
యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన వాడు. మనం ఎవరి యందైతే విశ్వాసం ఉంచుతున్నామో ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు. అందుకే మన విశ్వాసం కూడా అమూల్యమైనది అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. మన విశ్వాసం కూడా అమూల్యమైనది. కాబట్టి మనం కూడా అమూల్యమైన వారమే. తుమ్మకర్రతో చేయబడినటువంటి పలకల విలువ చాలా తక్కువ, కానీ బంగారు రేకు పొదిగించడం వలన ఆ పలకలకున్న విలువ పెరిగింది. అలాగే ఈనాడు ఈ లోకంలో మానవులైనటువంటి మనం కూడా ఏమాత్రం విలువలేని వారు, ఏమాత్రం విలువలేని వారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52:3 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఓరకనే అమ్మబడితిరి కదా, రోకలియ్యకయే మీరు విమోచించబడెదరు. ఓరకనే అమ్మబడితిరి అని చదువుతున్నాం. ఇక్కడ మానవుడికి ఏమాత్రం విలువ లేదన్నమాట. అయితే ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కొనుట వలన మనకు విలువ పెరిగింది. ఇది ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచించండి. ఇంకా మన భాగంలో మనం చూస్తే అడ్డకర్రలు 26వ నిర్గమాకాండం 26వ అధ్యాయం 26వ నుంచి 28వ వరకు చదువుతాను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క పక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఇక్కడ అడ్డకర్రల గురించి మనం చదువుకుంటున్నాం. ఈ అడ్డకర్రలు పలకలన్నీ కూడా ఒకే వరుసలో క్రమంగా ఉండడానికి సహాయపడతాయి. ఈ అడ్డకర్రలన్నీ కూడా నిలబెట్టబడిన పలకలు ఒకే వరుసలో ఉండేటట్లు, అవి క్రమంగా ఉండేటట్లు ఈ అడ్డకర్రలు సహాయం చేస్తాయి అన్నమాట. ఈ అడ్డకర్రలో కూడా మనం చాలా మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్క అడ్డకర్ర గురించి మనం ధ్యానం చేసుకుంటే మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 5 అడ్డకర్రలు 2 విధాలు అన్నమాట. 2 విధాలు. 4 అడ్డకర్రలు ఏమో పైకి కనబడతాయి. మధ్యలో ఉండేటువంటి 5వ అడ్డకర్ర పైకి కనిపించదు. అది పలకల మధ్యలో ఉండి ఈ కొన నుండి ఆ కొన వరకు ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి, ఈ కొన నుంచి ఆ కొన వరకు మధ్యలో ఉండే అడ్డకర్ర అంతగా బాగా పైకి కనబడదు. ఈ 4 అడ్డకర్రలు పైకి కనిపిస్తాయి. ఈ 4 అడ్డకర్రలు మనకి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అపోస్తల కార్యములు 2:42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ 4 అడ్డకర్రలు ఏంటంటే, 1 అపోస్తలుల బోధ, 2 సహవాసం, 3 ప్రార్థన, 4 రొట్టె విరుచుట. సంఘబిడలకి, సంఘస్థులకు ఉండాల్సినటువంటి, సంఘానికి ఉండాల్సినటువంటి ఈ 4 పద్ధతులకి ఈ 4 అడ్డకర్రలు సూచనగా ఉన్నాయి. 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది.
ఐదవ అడ్డకర్ర మధ్యలో ఉండేది, ఈ కొన నుంచి ఆ కొన వరకు ఉండేది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఈ అడ్డకర్రలు అవి కలిగి ఉండడం వల్ల పలకలు కుడి పక్కకు కానీ ఎడం పక్కకు కానీ ఒరిగిపోకుండా, తొలగిపోకుండా ఇవి చక్కగా ఒక క్రమంలో, ఒక క్రమమైన పద్ధతిలో ఒకే వరుసలో ఉండడానికి సహాయపడుతున్నాయి. అలాగే ఈ 5 అడ్డకర్రలు మనం వాక్య సాదృశ్యంగా చెప్పుకుంటున్నటువంటి 5 అడ్డకర్రలు అపోస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, పరిశుద్ధాత్ముడు. ఈ 5 అడ్డకర్రలు మనల్ని కూడా క్రమశిక్షణలో ఉంటాయి. మనల్ని కూడా క్రమశిక్షణలో ఉంచుతాయి అన్నమాట. సంఘములో పరిశుద్ధాత్మ కార్యాల వలన, ఈ 4 పద్ధతుల వలన సంఘస్థులందరికీ కూడా ఐక్యమత్యం, క్రమశిక్షణ కలుగుతాయి. మనం ఒక్కొక్క దాన్ని విపులంగా ధ్యానిస్తే ప్రయోజనకరం. ఈ మొదటి అడ్డకర్ర అపోస్తలుల బోధను సూచిస్తూ ఉంది. నేటి దినాల్లో అపోస్తలులు లేరు. ఈ అపోస్తలులు అనేవారు సంఘానికి పునాదికి సంబంధించినటువంటి వారు, సంఘ పునాదికి సంబంధించిన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు వేసిన పునాది మీద, ఇదే అపోస్తలుల బోధ అంటే. అపోస్తలులు వేసిన పునాది అంటే అపోస్తలుల బోధ అన్నమాట. క్రొత్త నిబంధన అంతా కూడా ఇంచుమించు అపోస్తలుల బోధలే, వాళ్ళ రాతలే మనకు కనబడతాయి. ఒక విశ్వాసి ఆత్మీయతలో చక్కగా పెరగాలంటే ఈ దైవ గ్రంథాన్ని అంటే ఈ అపోస్తలుల బోధను శ్రద్ధగా చదవాలి. చదవడమే కాకుండా వాటిని అనుసరించాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. వాళ్ళు ఆయా పట్టణాల ద్వారా వెళుతూ యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు కానీ పెద్దలు కానీ వారు నిర్ణయించిన విధులను వాళ్ళందరూ గైకోవాలని వాటిని వారికి అప్పగించారు. అందువల్ల సంఘాలు విశ్వాసంలో స్థిరపడి అనుదినము లెక్కకు ఆ కాలంలో ఏం చేసేట విస్తరించాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధించబడిన విధులను మీరు చేపట్టండి. కాబట్టి మనం నిలకడగా ఉండాలి. అపోస్తలుల నోటి మాట వలనైనా పత్రికల వలనైనటువంటి మాటలు బోధించబడిన విధులను మనం చేపట్టాలని చదువుతున్నాం. కాబట్టి అపోస్తలులు మనకు రాసి ఇచ్చిన సిద్ధాంతాలని, సత్యాలని మనం అనుసరించవలసిన వారంగా ఉన్నాం.
అప్పుడు అది మనలను క్రమశిక్షణలో ఉంచుతుంది. ఆ సత్యాలే మనల్ని స్థిరపరిచి బలపరుస్తాయి. అవి మన జీవితాన్ని దిద్ది మనలను చక్కచేస్తాయి. ఆ అపోస్తలుల బోధ ద్వారానే మనం నూతనమైన అభివృద్ధిలోనికి రాగలం. యోధాపత్రిక 3వ అధ్యాయం. యోధాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. యాక్చువల్గా యోధా గారు తన పత్రికను రక్షణను గురించి రాయాలని చాలా ఆసక్తి కలిగి ఉన్నాడంట. రక్షణ గురించి విపులంగా రాయాలి, అందరికి అర్థమయ్యే విధంగా రాయాలని చెప్పి విశేషమైన ఆసక్తి కలిగి ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుడు రాయించింది ఏంటంటే, పరిశుద్ధులందరికీ కూడా ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలని మనల్ని వేడుకుంటూ రాయాల్సి వచ్చింది అంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అందుకే పౌలు గారు అంటారు, మా బోధ కపటమైనది కాదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ మా బోధలో కపటం లేదు, మా బోధలో అపవిత్రత లేదు, మా బోధలో మోసం లేదు అంటున్నాడు. అది దేవుని సంతోషపెట్టే బోధ. 4వ వచనంలో అంటాడుగా, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సంతోషపరిచేటువంటి బోధ, దేవుని సంతోషపరిచే బోధ. కాబట్టి ఇలాంటి బోధను మనం శ్రద్ధగా చదివి వాటిని అనుసరించి మనం జీవిస్తూ ఆ బోధనే మనం ప్రజలకు వినిపించాలి. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తాడు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండు. అందుకే యాకోబు గారు ఇంకా మరింత విపులంగా రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. బోధకులమైనటువంటి మనకు మరి కఠినమైన తీర్పు. కాబట్టి అపోస్తలుల బోధను, వారి రాతలను మనం క్రమంగా అనుసరిస్తూ ఆ బోధలో ఉన్నది ఉన్నట్లు మనం బోధిస్తూ బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈనాడు కలిపి చెరిపే వాళ్ళు కూడా ఉన్నారు. బోధల్ని కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు. చాలామంది కలిపి చెరిపేస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరుపెడు అనేకుల వలె ఉండక అంటున్నాడు. మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి అనేకుల వలె ఉండక అంటున్నాడు. చాలామంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తారు. అలా ఉండొద్దు అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి.
ఇది మొదటి అడ్డకర్ర. రెండవ అడ్డకర్ర సహవాసాన్ని సూచిస్తూ ఉంది. మన సహవాసం ఎవరితో? యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినని దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో అండి? తండ్రితో, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుతో. మన సహవాసం తండ్రితో, రెండవది యేసుక్రీస్తుతో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచారు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాను. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండను కాదు. మూడవది పరిశుద్ధాత్మునితో సహవాసం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, ఆత్మయందు ఏ సహవాసమైనను అంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో, తండ్రితో, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఇటువంటి సహవాసం మనం చేయాలంటే ముఖ్యంగా ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఉంటే దేవునితో మనం మాట్లాడగలం. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. వాక్యం పఠించుట ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి వాక్యాలని పరిశుద్ధాత్మ సహాయం చేత మనం గ్రహించుకోగలం. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం ఎల్లప్పుడూ కూడా ఎక్కడ తిరిగినా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఇటువంటి సహవాసం వలన మనలో గొప్ప మార్పు కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే ఆయన గుణలక్షణాలన్నీ మనకు అబ్బుతాయి. బొగ్గులు అగ్నితో సహవాసం చేసాయనుకోండి, అవి కూడా అగ్ని రూపానికి వచ్చేస్తాయి. కోడిగుడ్డు తల్లి పొదుగులో సహవాసం చేసింది అనుకోండి, తల్లి వంటి స్వరూపం దానికి వచ్చేస్తుంది. అలాగే విశ్వాసి దేవునితో సహవాసం చేయడం వలన దేవుని పోలిక వచ్చేస్తుంది. దేవునితో సహవాసం చేస్తూ ఉంటే
దేవుని పోలికలోనికి మనం వచ్చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మచేత దేవుని పోలికగా మనం మార్చబడుతున్నాం అంటారు. దేవునితో మనకుండే సహవాసం తగ్గిపోయింది అనుకోండి, క్రమక్రమంగా ఆయన రూపాన్ని మనం పోగొట్టేసుకుంటాం. అందుకే గలతీ జిల్లాలో ఉన్నటువంటి సంఘాల వారు వెనుకంజ వేశారట. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. కాబట్టి మనం విశేషంగా ఎక్కువగా దైవ సన్నిధిలో కాలం గడుపుతూ ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడమే దైవ స్వభావం. ఒక భక్తుడు అన్నాడు, దేవునితో సహవాసం చేయడం దేవుని స్వభావం, మనుషులతో సహవాసం చేయడం మానవ స్వభావం అన్నాడు. మనము దేవుని స్వభావంలోనికి స్వరూపంలోనికి వచ్చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మనం తప్పించుకుని దేవ స్వభావమందు పాలివారమగునట్లు. ఎందులోనంటండి, దేవ స్వభావములో పాలివారమగునట్లు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2:16 ఉన్నట్టు మనం క్రీస్తు మనస్సును కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి క్రీస్తు స్వరూపంలోకి మారి క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చేస్తామనే ఇలాంటి సహవాసం మనం చేయకుండా సాతాను మళ్ళీ మెల్లమెల్లగా దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా దూరం చేస్తాడు అపవాది దేవునికి మనల్ని. వాడి ప్లాన్ ఏంటి? ఆదాము అవ్వల్ని దేవుని సహవాసం నుంచి తొలగించాలని కదా వాడి ప్లాన్. ఎందుకంటే దేవునితోనే వాళ్ళు సహవాసం చేస్తూ అలాగే ఏదైనా తోటలో పిల్లల్ని కంటూ గొప్పవాళ్ళు అయిపోయారు అనుకోండి, అక్కడే ఉంటూ దేవునితో సహవాసం చేస్తూ ఉంటే మానవులందరూ కూడా ఆయన మాట వింటారు, ఆయనకు లోబడతారు. అపవాదికి ఛాన్స్ ఉండదు అసలు. అందుకు మొదటి మానవుడినే వాడు ఏం చేశాడు? దేవుని సాన్నిధ్యాన్ని నుంచి బ్రేక్ చేశాడు. దేవుని సన్నిధిలోంచి వాళ్ళు వెళ్ళగొట్టబడేటట్లుగా వాళ్ళని ప్రేరేపించి దేవునికి మానవుల్ని దూరం చేసేసాడు. అయితే దేవుడు మరలా మానవులకు దగ్గరవ్వాలనే యేసుక్రీస్తును మన కొరకు పంపించి యేసుక్రీస్తు ద్వారా మనం పోగొట్టుకున్నటువంటి దేవుని సహవాసాన్ని, సాన్నిధ్యాన్ని ప్రభు మరలా మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవునితో మనల్ని సహవాసం చేయకుండా సాతాను మనల్ని మెల్లమెల్లగా దూరం చేసేస్తూ ఉంటాడు. ఏదో ఒక సమస్యలు ఇరికించో, లేకపోతే ఏదో ఒక శోధనలో పడేసో, లేకపోతే ఏదో ఒక బలహీనతల్లో మనల్ని ముంచేసో, మనల్ని దేవుని సన్నిధిలో దేవునితో కాలం గడపకుండా, దేవునితో సహవాసం చేయకుండా మనల్ని దూరం చేసేస్తాడు. కాబట్టి ఈ విషయంలో భక్తులు చాలా మెలకువ కలిగి ఉండి ఎడతెగగా దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ సహవాసం అనే మాటలో రెండవది సహోదరులతో సహవాసం. ఇది కూడా మనకు ప్రయోజనకరమైనదే. దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి, కానీ అవిశ్వాసులతో ఏమాత్రము సాంగత్యం కలిగి ఉండకూడదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:33 అంటాడు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. యాకోబు గారు అంటారు 4వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు పత్రిక, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడు ఈ లోకంలో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు అంటాడు.
కాబట్టి ఒక విశ్వాసి ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ అవిశ్వాసులు ఉన్నారనుకోండి, వాళ్ళతో అత్యవసరమైనటువంటి పని ఉంటే కలుసుకోవడం తప్పు కాదు. అత్యవసరమైన పని ఏదైనా తగిలింది వాళ్ళతో, మనం కలుసుకోవడం తప్పు లేదు. కానీ మిగతా సమయం అంతా కూడా మనం దేవునితోనూ దేవుని పిల్లలతోనూ మనం సహవాసం కలిగి ఉండాలి. మనం అవిశ్వాసులతో ఎక్కువ సంభాషించడం కూడా ప్రమాదకరమే. కాబట్టి విశ్వాసి దీన్ని మనసులో ఉంచుకుని ఎల్లప్పుడూ కూడా సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి విశ్వాసులతో కూడా శరీర సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండడం కూడా నష్టమే. గుర్తుపెట్టుకోండి బాగా. విశ్వాసులతో కూడా కొంతమంది శరీర సంబంధమైన సహవాసం కలిగి ఉంటారు, ఆత్మీయ సహవాసం కాదు. విశ్వాసులు కూడా కొన్నిసార్లు కూర్చుని అవిశ్వాస కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అది ప్రమాదమే. విశ్వాసులతో సహవాసం చేయాలి, కానీ విశ్వాసులతో శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి సహవాసం చేస్తే కనుక అది కూడా ప్రమాదమే. కాబట్టి సహవాసం విషయంలో దేవుని పిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ దృష్టాంతాలని మనం అబ్రహాము లోతుల్లో చూస్తాం. లోతు అబ్రాహామును విడిచేంత వరకు, అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు అబ్రహాము పరిపూర్ణంగా ఆశీర్వాదం పొందలేదు. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చేద్దాం. మరి నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదాను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా అబ్రహాం పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందలేదు. కాబట్టి దేవుని బిడ్డలు సహవాస విషయంలో ఆలోచన చేసుకోవాలి. అందుకే పౌలు గారు యవనస్తుడైన తిమోతిని హెచ్చరిస్తూ, చూడండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఓ తిమోతి, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. మరి ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నువ్వు సహవాసం చేయి అంటాడు. పవిత్రమైన హృదయం కలిగి దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేసేవారితో నీవు సహవాసం కలిగి ఉండు. కాబట్టి విశ్వాసము, నీతి, ప్రేమ, సమాధానము ఇలాంటివి కలిగి ఉన్న వారితో నువ్వు సహవాసం చేయి అంటాడు. కాబట్టి మన సహవాసం కూడా ఇలాంటి ఆత్మీయులతో కలిసి ఉండడం చాలా ప్రయోజనకరం. ఆత్మీయులతో మన సహవాసం కలిగి ఉండాలి. ప్రభువునకు ప్రార్థన చేయువారితో, నీతిగా జీవించే వారితో, విశ్వాసంలో బలమైన వారితో, దేవుని ప్రేమను కలిగి ఉన్న వారితో, ఎల్లప్పుడూ సమాధానంగా ఉండేవారితోనే మనం సహవాసం చేయాలి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి పవిత్ర హృదయులతో దేవుని పిల్లలు సహవాసం చేయాలి. కాబట్టి ఆత్మీయులతో సహవాసం చేయాలి. సామెతల గ్రంథం 27:17. సామెతల గ్రంథం 27:17.
ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుముకి పదును కావాలంటే ఇనుమే కావాలి. అలాగా ఆత్మీయతలో మనం ఎదగాలంటే మనకు కూడా ఆత్మీయులతో సహవాసం కావాలి. కాబట్టి సహోదరుల సహవాసం విషయంలో కూడా అది చాలా ప్రయోజనకరం. కాబట్టి మనం కూడా ఆ సహవాస విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి 2 అడ్డకారుల గురించి చెప్పుకున్నాం. మిగిలిన వాటిని ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.